ఆ యూట్యూబ్లో చూస్తే మనవాడు చెప్తే చూశాను, అస్టానిష్, షాక్ అయిపోయాను. ఏమన్నదంటే ఆ బిడ్డ, నన్ను మోహన్ బాబు గారు మాకు తిండి పెట్టి చదివించారు అన్నది. ఒళ్ళు చలించిపోయింది. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలని, ఆ బిడ్డతో మాట్లాడాలని ఆయన పోయినప్పుడు వెళ్ళి పలకరించాను. ఆయన వెళ్ళి కలుసుకుని, నేను బాకీ ఉన్నానమ్మా మీకు, మీ నాన్నగారు అడవిలో అన్న అనే సినిమాకు నాకు డైలాగులు కొన్ని రాశారు. జినాహైతో మరణా సీకో కథం కథం పర్ లడ్నా సీకో, మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాల్ని గడ్డి పరకలా చూస్తాడు అన్నాడు. అటువంటి డైలాగులు రాశాడు. అటువంటి వ్యక్తి లేరు. ఆ రోజు తీసుకోలేదు. భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నిన్ను చదివించాను, నేను తిండి పెట్టి అనే మాట నువ్వు అనకూడదు అని ఇంటికి వెళ్ళి చెప్పి రావాలనుకున్నా. ది ఓన్లీ వన్ గర్ల్ హూ సెడ్ అంకుల్ ఇలా చేశారని. బట్ అది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ద డే ఐ సెడ్, నేను మీకే దానం ధర్మం చేసినా భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను. మీ బ్లెస్సింగ్స్ నా బిడ్డలకుంటే చాలు. ఐ డోంట్ వాంట్, వాట్ ఐ హ్యావ్ ఈజ్ ఎనఫ్. ఇఫ్ ఐ వాంట్ యూ విల్ గివ్. ఇప్పుడు ఏమీ లేని వాడికి మాత్రం ఇచ్చాడు, బట్టలు వేసుకునే శక్తినిచ్చి, తినే తిండినిచ్చి 10 మందికి పెట్టగల శక్తిని ప్రసాదించాడు. ఇంక అంతకంటే ఏం కావాలి? డబ్బు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి. ఎక్కువగా తినలేము, తింటే అనారోగ్యం చేస్తుంది. కాబట్టి సభాముఖంగా మీరందరూ కూడా ఒక్కసారి చెవులు మారుమరోగేటట్టు ఆ బిడ్డకు థ్యాంక్స్ చెప్తారని అంకుల గురించి మాట్లాడిన దానికి. ఎనివే, అది చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్పాను. మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, knowledge without character, there is no use. My girl, my daughter, my son or somebody is the number 1 student in the college. No use. What about the character? That is the most important. Character is the most important than education. That is why I used to tell everybody, be careful, behave properly. When you enter the campus, you think it is a Mohan Babu University. I came here to study and take certificate and placement cell. ఉద్యోగం వచ్చి సర్టిఫికెట్ అమ్మా నాన్నకు సంతోషపరిచి తీసుకెళ్లాలని. మోహన్లాల్ గారు, బ్రదర్, this year, hats up to all the parents. They have belief on me and in my institution. The girls are more in my institution in Andhra Pradesh because they are more than my daughters, my sons. 10 kilometers nobody can touch. There is no guts. What purpose we will go to the movie? What purpose we will go to the flight inside? We can't do whatever we want, whatever they want, whatever their rules, that we must follow. Like that, when you step in, behave yourself. I appreciate some of the students. Already in this campus, they went as IPS and IAS. They selected. They are number 1 in police department and other departments also. Other countries also there are students. I love them. I like them. This is your institution. I love the parents. You have confidence. తల్లిదండ్రులారా, మీరు కాలేజీ మీద, నా మీద కాన్ఫిడెన్స్తో మీ బిడ్డల్ని ఇక్కడ చేరుస్తున్నారు. మా బిడ్డలుగా మిమ్మల్ని వాళ్ళందరినీ చూస్తున్నామని మీకు హామీ ఇస్తూ, మా మీద ఇంత బాధ్యతను పెట్టినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి క్షణం మీ ఆశీస్సులు మోహన్ బాబు యూనివర్సిటీకి ఉండాలని కోరుకుంటూ,
ఇక్కడ పక్క గ్రామ ప్రజలు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అక్కడ కూడా మా వంతు మేము కొంచెం మంచి పనులు చేస్తున్నాం. ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ విష్ణువర్ధన్ బాబు, డాడీ ఇలా చేయాలి ఇలా చేయాలి ఏదా నువ్వు చెప్తూ ఉంటావు, ఖర్చులు ఎంత అవుతుందంటే, లేదు డాడీ వీ మస్ట్ డూ. హీ ఈజ్ ది ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు డూ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఇంకా ఎక్కువ విషయాలు చేద్దాం, ఇంకా మంచి విషయాలు చేద్దాం. I don't want to appreciate Vishnu. And really, once again, sir, whoever participated here, gardeners and Vice Chancellor, registrars, and all the staff members, top to bottom, everybody, wholeheartedly, I wish you all, you must live 100 years with good health and wealth, sir. Your support, if there is no staff support, we can't do anything. You are the backbone for the institutions. I am very happy how I have seen you, the line. What a PhDs, what a beautiful personalities. All well. Once again, thank you for everybody. And especially dance master, you did very good job. Where is he? And all like team, so from so many years. Arey like bhaiya kaha re? Aure he is one of the top all sound systems lo Hyderabad lo. స్కూలు మాకు షూటింగ్లో వాళ్ళ కెమెరాలే. థ్యాంక్ యూ మాస్టర్, ఐ అప్రిషియేట్, యు డిడ్ గుడ్ జాబ్. అరే లైక్ సాబ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ ఓటును గురించి చెప్పాడు మనోజ్. ఆలోచించి ఒక్కొక్కసారి మనమే తప్పు చేస్తుంటాం. ఈ పార్టీ మంచిదని అనుకుంటాం, ఓటేస్తాం. వాడు తప్పు చేస్తే ఇంకొక పార్టీకి వేస్తాం. వీడేదో ఎర చూపించాడు కదా, ఏదో ఎక్కువ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి వీడికి ఓటే వస్తే వీడు మోసం చేస్తాడు. ఎవరిని నమ్మాలి జడ్జి చేయలేము. కానీ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకుని, భారతదేశం బాగుండాలంటే ఈ రీజనల్ పార్టీస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. దిస్ ఈజ్ నాట్ ది స్టేజ్ టు స్పీక్ పాలిటిక్స్. మళ్ళీ భారత ప్రధాని మోడీ గారు వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది అనేది నా హోల్ హార్టెడ్లీ ఉన్నటువంటి విషయం. నేను ఎన్నో సందర్భాల్లో కలిశాను. ఆయన ఆలోచనలు, ఆయన విధానం, ఇటువంటి వ్యక్తి కదా మన భారతదేశానికి కావాలి, మోడీ గారు లాంటి వ్యక్తి అనిపించింది. కాబట్టి మీ ఓటును ఆలోచించి వేయండి. డబ్బు నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఇద్దరూ డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు మనవే, లంచాలు తీసుకున్న డబ్బులే. ఆ డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం మనసుకు నచ్చిన వాళ్ళకు వేసి మన భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్ళేదానికి ఈ యువత సహకరించండి. వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్.